ట్రెండ్ ఫాలో కాను, ట్రెండ్ సెట్ చేస్తాను అంటూ సినిమాలో చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే మాటకు కట్టుబడినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల్లో గెలిచాక మళ్ళీ 5 ఏళ్ల వరకు నియోజకవర్గానికి ముఖం చూపించని నాయకులు ఉన్న ఈ రోజుల్లో ప్రతి 5 రోజులకు ఏదో ఒక శుభవార్తతో పిఠాపురం పేరు నిత్యం వార్తల్లో వినబడుతుంది. ఇప్పటికే రామ్ చరణ్ అపోలో హాస్పిటల్ నిర్మాణానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటుంటే మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. అంతేకాకుండా నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రమోషన్లో కేవలం సిటీస్కే పరిమితం చేయకుండా పిఠాపురంలో ప్రమోషన్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా రీచ్ అవుతుందన్న భావనతో కమిటీ కుర్రాళ్ళు పిఠాపురం రావడంతో యూత్ మరింత హుషారయ్యారు. ఇదిలా ఉంటే పిఠాపురం నిరుద్యోగ యువతకు జనసేన ప్రాంతీయ నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో భారీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ఆగస్టు 24న నిర్వహించే ఈ ఉద్యోగ మేళాకు దాదాపు 40 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు రానున్నట్లు తెలుస్తుంది. పాలిటెక్నిక్, బీఫార్మసీతో పాటు డిగ్రీ మరియు ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు కనీస అర్హులుగా ఈ ఇంటర్వ్యూలో నిర్వహిస్తారని, మొత్తం 40 కంపెనీ ప్రతినిధులు ఈ మేళాకు హాజరవుతారని తెలుస్తుంది. ఎంపిక చేసిన అభ్యర్థులకు సుమారు 2500 వరకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న నిరుద్యోగులకు ఇదొక ట్రెండీ న్యూస్ లాంటిదే. ఒక్క రోజులో 2500 మందికి ఉద్యోగాలు వస్తే మాత్రం పిఠాపురం యువత మరో ట్రెండ్ సెట్ చేసినట్లే. గతంలో పిఠాపురం వాసులు మా ఊరు కాకినాడ పక్కన అని చెప్పుకుంటే ఇప్పుడు కాకినాడ వాసులే మాది పిఠాపురం పక్కన అని చెబుతున్నారు. భవిష్యత్తులో పిఠాపురం ఇంకెన్ని ఘనతలు సాధిస్తుందో చూడాలి.